హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో హైడ్రాలిక్ జంప్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలాగే క్రిటికల్ ఫ్లో, సబ్ క్రిటికల్ ఫ్లో అండ్ సూపర్ క్రిటికల్ ఫ్లో గురించి డిస్కస్ చేసుకుందాం. హైడ్రాలిక్ జంప్ దగ్గరకు వచ్చేసరికి ఏ ఫిజికల్ సిచ్యుయేషన్ ఇన్ విచ్ బోత్ సూపర్ క్రిటికల్ ఫ్లో అండ్ సబ్ క్రిటికల్ ఫ్లో విల్ బీ present is the hydraulic jump. Whenever supercritical flow is taking place on a slope that will not sustain the supercritical flow, then a hydraulic jump will be present to make the abrupt transition from supercritical to subcritical flow. This would occur. ఇక్కడ చూడండి, హైడ్రాలిక్ జంప్ సిచ్యుయేషన్ ఎప్పుడైతే హైడ్రాలిక్ జంప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సూపర్ క్రిటికల్ అండ్ సబ్ క్రిటికల్ ఫ్లో అనేది ఉంటుంది. సో సూపర్ క్రిటికల్ ఫ్లోని సబ్ క్రిటికల్ ఫ్లోగా చేంజ్ చేసేదే హైడ్రాలిక్ జంప్ అన్నమాట. సో మనం ఎప్పుడు హైడ్రాలిక్ సూపర్ క్రిటికల్ ఫ్లోని సస్టైన్ చేస్తూ ఉండకూడదు. సూపర్ క్రిటికల్ ఫ్లోలో ఏంటంటే అక్కడ స్లోప్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి సూపర్ క్రిటికల్ ఫ్లో సిచ్యుయేషన్స్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ హైడ్రాలిక్ జంప్ ఉంది అని అంటే అక్కడ ఖచ్చితంగా ఈ రెండు సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ ఫ్లో అనేది ఉంటుంది. స్లోప్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ ఉండే ఫ్లో మనం సూపర్ క్రిటికల్ ఫ్లో అని అంటాం. ఎప్పుడైతే హైడ్రాలిక్ జంప్ ఉంటుందో ఆ నెక్స్ట్ ఉండే ఫ్లోని సబ్ క్రిటికల్ ఫ్లో అని అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వెన్ ద స్లోప్ ఆఫ్ ద ఛానల్ డిక్రీజెస్ ఫ్రమ్ ఎ స్టీప్ slope on which supercritical flow occurs to a mild slope that can only sustain subcritical flow. సో స్టీప్ స్లోప్ అంటే ఏంటంటే ఇలా ఎలివేషన్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు అక్కడ దాన్ని స్టీప్ స్లోప్ అనేసి అంటన్నమాట. సో అప్పుడు ఉండేది సూపర్ క్రిటికల్ ఫ్లో అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫిగర్ మీరు చూసినట్లయితే ఇది చూడండి, ఇక్కడ ఉండే ఫ్లోని సూపర్ క్రిటికల్ ఫ్లో అంటాము. ఇది హైడ్రాలిక్ జంప్. ఈ హైడ్రాలిక్ జంప్ తర్వాత మనకు ఉండేది నార్మల్ ఫ్లో ఉంటుంది, అది సబ్ క్రిటికల్ ఫ్లో అని చెప్పేసి అంటాం. ఎక్కడైతే మనకి వాటర్ డెప్త్ అనేది క్రిటికల్ డెప్త్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే వాటర్ డెప్త్ అనేది క్రిటికల్ డెప్త్ కన్నా వాటర్ డెప్త్ ఈస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ డెప్త్ ఉంటుందో అక్కడ సబ్ క్రిటికల్ ఫ్లో అనేది ఉండడం జరుగుతుంది. సబ్ క్రిటికల్ ఫ్లోని ఎక్కువగా గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనేవి డామినేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఆ ఫ్లో స్లోగా స్టడీగా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది అన్నమాట. సో అందుకనే మనకు ఫ్రాడ్ నెంబర్స్తో ఆ నెంబర్ని బట్టి మనం అది ఏ టైప్ ఆఫ్ ఫ్లో అనేది చెప్పడం జరుగుతుంది. సబ్ క్రిటికల్ ఫ్లోకి ఎప్పుడు లెస్ దెన్ 1 ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సబ్ క్రిటికల్ ఫ్లోని గ్రావిటేషనల్ ఫోర్సెస్ డామినేట్ చేయడం వల్ల ఆ ఫ్లో అనేది స్లోగా స్టడీగా ఉంటుంది. అదే సూపర్ క్రిటికల్ ఫ్లో ఏది డామినేట్ చేస్తుంది అంటే ఇనర్షియా ఫోర్సెస్ డామినేట్ చేస్తాయి అన్నమాట. దానివల్ల ఏముంటుంది, ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా అంటే స్టేబుల్గా ఉండదు అన్నమాట. ఫ్లో ర్యాపిడ్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అన్స్టేబుల్ సిచ్యుయేషన్ అనేది కాజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ క్రిటికల్ ఫ్లో డెఫినేషన్ చూసుకుందాం. ద ఫ్లో అట్ విచ్ డెప్త్స్ ఆఫ్ ద ఛానల్ ఈజ్ లెస్ దెన్ క్రిటికల్ డెప్త్, వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో ఈజ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ వెలాసిటీ అండ్ ద స్లోప్ ఆఫ్ ద ఛానల్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ ద క్రిటికల్ స్లోప్ ఈజ్ నోన్ యాజ్ సూపర్ క్రిటికల్ ఫ్లో. మనకి సూపర్ క్రిటికల్ ఫ్లోలో ఏంటంటే డెప్త్ అనేది, అంటే ఛానల్ యొక్క డెప్త్ అనేది తక్కువగా ఉంటుంది క్రిటికల్ డెప్త్తో పోల్చుకుంటే. అలాగే ఛానల్ యొక్క వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది క్రిటికల్ వెలాసిటీతో పోల్చుకుంటే. అలాగే ఛానల్ యొక్క స్లోప్ అనేది ఎక్కువగా ఉంటుంది క్రిటికల్ స్లోప్తో పోల్చుకుంటే. సో ఈ 3 పాయింట్సే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే క్రిటికల్ ఫ్లో అంటే ద ఫ్లో at a depth equal to the critical depth is known as the flow at depth
ఈజ్ ఈక్వల్ టు ద క్రిటికల్ డెప్త్ ఈజ్ నోన్ యాజ్ క్రిటికల్ ఫ్లో అని చెప్పేసి అంటాం. ఈ సబ్ క్రిటికల్కి సూపర్ క్రిటికల్కి డిఫరెన్స్ ఏమీ లేదు. క్రిటికల్ ఛానల్ యొక్క డెప్త్, అలాగే ఛానల్ యొక్క వెలాసిటీ, అలాగే ఛానల్ యొక్క స్లోప్, ఈ 3 కంపారిజనే మనం ఏది సబ్ క్రిటికల్ ఏది సూపర్ క్రిటికల్ ఫ్లో అనేది చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ డెఫినేషన్ చూసుకుందాం. ద ఫ్లో అట్ విచ్ ద డెప్త్ ఆఫ్ ద ఛానల్ ఈస్ గ్రేటర్ దాన్ ద critical depth, velocity of the flow is less than the critical velocity, and the slope of the channel is also less than the critical slope is known as subcritical flow. The channel is called as deep channel for subcritical flow. Subcritical flow is also called as slow and or tranquil flow. Supercritical flow వచ్చేసరికి the flow at which the depth of the channel is less than critical depth, velocity of the flow is greater than critical velocity, and slope of the channel is also greater than critical slope is known as supercritical flow. The channel is called shallow channel for supercritical flow. Supercritical flow is also called as rapid or fast flow. ఇక్కడ చూడండి, ఏమీ లేదు, సబ్కి సూపర్కి ఫ్లోకి ఈ 3 డిఫరెన్సెసే ఉన్నాయి. ఇక్కడ డెప్త్, ఈ సబ్ క్రిటికల్ ఫ్లోలో ఏంటంటే మనకి డెప్త్ అనేది, అంటే ఛానల్ యొక్క డెప్త్ అనేది క్రిటికల్ డెప్త్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సూపర్ దగ్గరకు వచ్చేసరికి ఛానల్ యొక్క డెప్త్ అనేది తక్కువగా ఉంటుంది క్రిటికల్ డెప్త్తో పోల్చుకుంటే. సో సబ్లో మనకి ఛానల్ యొక్క వెలాసిటీ అలాగే ఛానల్ యొక్క స్లోప్ ఈ 2 కూడా క్రిటికల్ యొక్క వెలాసిటీ అండ్ క్రిటికల్ స్లోప్ కన్నా తక్కువగా ఉంటాయి. అంటే వెలాసిటీ ఆఫ్ ద ఛానల్ ఈజ్ లెస్ దెన్ క్రిటికల్ వెలాసిటీ అన్నమాట. అలాగే వెలాసిటీ ఆఫ్ ద స్లోప్ ఈజ్ లెస్ దెన్ క్రిటికల్ స్లోప్. సో ఛానల్వి 2 కూడా క్రిటికల్ కన్నా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఆపోజిట్ అన్నమాట. అంటే ఛానల్ యొక్క వెలాసిటీ అలాగే స్లోప్ యొక్క ఛానల్ యొక్క స్లోప్ 2 కూడా క్రిటికల్ వెలాసిటీ కన్నా ఆర్ క్రిటికల్ స్లోప్ కన్నా ఎక్కువగా ఉంటాయి. అంటే వెలాసిటీ ఆఫ్ ద ఛానల్ అండ్ స్లోప్ ఆఫ్ ద ఛానల్ ఈస్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ వెలాసిటీ ఆర్ స్లోప్ అన్నమాట. ఇదేనండి, ఇక్కడ వెలాసిటీ అండ్ స్లోప్ ఈజ్ లెస్ దెన్ క్రిటికల్ వెలాసిటీ ఆర్ స్లోప్. ఇక్కడ వెలాసిటీ అండ్ స్లోప్ ఈజ్ గ్రేటర్ దెన్ క్రిటికల్ వెలాసిటీ అండ్ స్లోప్. ఈ డెప్త్ అనేవి రివర్స్లో ఉంటాయి. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఈజీగా రాసేయచ్చు డెఫినేషన్. ఇక్కడ మనకి ఫ్రాడ్స్ నెంబర్ ద్వారా మనకి ఏది సబ్ క్రిటికల్ ఏది క్రిటికల్ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, క్రిటికల్ ఫ్లో, ఈ పాయింట్ అనేది క్రిటికల్ ఫ్లో అండి. అంటే రెండిటికి మధ్యన, అంటే సబ్ క్రిటికల్కి మధ్యన ఎఫెక్ట్ అయ్యేదాన్ని క్రిటికల్ ఫ్లో అంటాం. ఇక్కడ చూడండి, వి షేప్లో ఇలా ఉంది కదా, ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని క్రిటికల్ ఫ్లో, అంటే రెండిటికి మధ్యన ఉండే సిచ్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని క్రిటికల్ ఫ్లో అంటాం. దీని ఫ్రాడ్స్ నెంబర్ ద్వారా F=1 కింద మనం చెప్తాం అన్నమాట. నెక్స్ట్ సబ్ క్రిటికల్ ఫ్లో అనేది FN అంటే ఫ్రాడ్స్ నెంబర్ ఈజ్ లెస్ దెన్ 1. అలాగే సూపర్ క్రిటికల్ అనేది గ్రేటర్ దెన్ 1. సో నేమింగ్లోనే మనకు అర్థమైపోతుంది సబ్ అంటే సూపర్ కన్నా తక్కువ అని చెప్పేసి. సో సూపర్ అంటే గ్రేటర్ దెన్ 1 కింద అలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక పిక్చర్ మీకు చూపించడం జరిగింది. ఇది ఏంటి అని అంటే మనకి హైడ్రాలిక్ జంప్ అనేది ఇక్కడ యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇది సూపర్ క్రిటికల్ అవుతుంది. హైడ్రాలిక్ జంప్ ద్వారా ఫ్లో అనేది స్టేబుల్ కండిషన్లో, అంటే నార్మల్ కండిషన్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ అన్స్టేబుల్ సిచ్యుయేషన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్